అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా ఆశలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కొత్త సంవత్సరానికి ఆరంభం, కొత్త ఆశలకు మొదలు, కొత్త లక్ష్యాలకు సంకేతం. ప్రకృతి మొత్తం కొత్తగా మారే కాలంలో వచ్చే ఈ పండుగ మన జీవితాలలో కూడా ఒక కొత్త వెలుగులు తీసుకువస్తుందని నమ్మకం. అయితే అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనే పేరు ఎలా వచ్చింది? ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? దాని వెనక ఉన్న సాంప్రదాయాలు మరియు ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఉగాది అనేది తెలుగువారి కొత్త సంవత్సర ప్రారంభ పండుగ. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుద్ధి పాండ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజుతో కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ఉగాది పండుగ సాధారణంగా వసంత ఋతువులో వస్తుంది. ఈ కాలంలో ప్రకృతి మొత్తం కొత్త రూపం దాల్చుతుంది. చెట్లు కొత్త ఆకులు వస్తాయి, పూలు వికసిస్తాయి, పక్షులు ఆనందంగా కిలకిలలాడుతాయి. ఈ అందమైన మార్పులు మన జీవితంలో కూడా కొత్త ప్రారంభాలకు సంకేతం భావిస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాత్రమే కాకుండా కర్ణాటకలో కూడా ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అక్కడ దీనిని యుగాది అని కూడా అంటారు. అసలు యుగాది అనే పేరు ఎలా వచ్చింది? యుగాది అనే పదం అసలు సంస్కృతంలోని యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగం అంటే కాలం లేదా ఒక కొత్త దశ. ఆది అంటే ప్రారంభం, అంటే యుగాది అంటే కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. కాలక్రమేణా యుగాది అనే పదం యుగాదిగా మారింది. పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని చెప్తారు. అందువల్లే ఉగాది రోజున ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఒక రోజున కొత్త సంవత్సరానికి శ్రీకారం చుడుతూ ప్రజలు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు? ఉగాది పండుగ రోజున తెలుగువారు ఎంతో సాంప్రదాయంగా మరియు ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఉదయం చాలా త్వరగా లేచి నూనెతో తలస్నానం చేస్తారు. దీనిని శుభప్రదంగా భావిస్తారు. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తారు. ఇంటి తలుపులకు మామిడాకులు తోరణాలు కడతారు. మామిడాకులు ఆరోగ్యానికి మంచివి అని నమ్మకం. ఇవి ఇంటికి శుభాన్ని శ్రేయస్సుని తీసుకువస్తాయని విశ్వాసం. తర్వాత కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి పూజ చేస్తారు. చాలామంది ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. పెద్దలు చిన్నవారికి ఆశీర్వాదాలు ఇస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏమిటి? ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇది 6 రకాల రుచులతో తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉండే పదార్థాలు వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడి ముక్కలు, మిరపకారం, ఉప్పు. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయి. చేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు. చేదు అంటే కష్టాలు, తీపి అంటే సంతోషం, పులుపు అంటే ఆశ్చర్యం, కారం అంటే కోపం, ఉప్పు అంటే జీవితం యొక్క సామూత్యలత. జీవితం కూడా ఈ రుచులలాగా ఎన్నో అనుభవాలతో నిండి ఉంటుంది అని ఉగాది పచ్చడి మనకి బోధిస్తుంది. ఉగాది రోజున మరో ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. ఆలయాలలో లేదా పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రజలకు చెప్తారు. పంచాంగంలో కొత్త సంవత్సరానికి సంబంధించిన అనేక విషయాలు ఉంటాయి. ఉదాహరణకు, ఈ సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి. ఈ విషయాలను పండితులు వివరంగా చెప్తారు. ప్రజల ఆసక్తికరంగా పంచాంగ శ్రవణం వింటారు. ఉగాది పండుగ మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఇది కొత్త ఆశలకు, కొత్త అవకాశాలకు, కొత్త లక్ష్యాలకు ప్రారంభం. ఈ రోజున చాలామంది
కొత్త పనులు ప్రారంభిస్తారు, కొందరు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు, కొందరు తమ జీవితంలో మంచి మార్పులు రావాలని సంకల్పాలు చేసుకుంటారు. ప్రకృతి కొత్తగా మారినట్లే మన జీవితాలు కూడా కొత్తగా మారాలని కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఉగాది పండుగ తెలుగు సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇలా ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన పండుగ. ఇది కేవలం కొత్త సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, మన జీవితాలలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు కొత్త లక్ష్యాలకు ప్రారంభం కూడా. ప్రకృతి మొత్తం వసంతకాలంలో కొత్తగా మారినట్లే మన జీవితాలు కూడా కొత్తగా మారాలని కోరుకుంటూ ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుందాం. ఉగాది మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితం అనేది సుఖం, దుఃఖం, ఆనందం, బాధలు అన్నీ కలిసినదే. వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలి అని ఉగాది పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. అలాగే ఉగాది రోజున పెద్దలు చిన్నవారికి ఆశీర్వాదాలు ఇవ్వడం, కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను జరుపుకోవడం మన సాంప్రదాయాలు గొప్పతనాన్ని చూపిస్తుంది. ఈ పండుగ మనకు కుటుంబ బంధాలను, సాంప్రదాయాలను మరింత దగ్గర చేస్తుంది. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి తెలుగు సంస్కృతి పండుగలు, కథలు మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలో త్వరలో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.